శివపురాణం ప్రకారం బ్రహ్మ నేనే సృష్టికర్త అని నేనే లోక సంరక్షకుడు అని విష్ణువు వీరి మధ్య ఎవరు గొప్పవారు అనే వాదన జరిగింది. అకస్మాత్తుగా వారి మధ్యలో అంతంలేని జ్యోతిర్లింగం ప్రత్యక్షమైంది. శివుడు ఈ జ్యోతిర్లింగం తల చివర ఎవరు కనుగొంటారో వాళ్లే గొప్పవారని అన్నాడు. బ్రహ్మ హంస రూపంలో పైకి మరియు విష్ణువు వరాహ అవతారంగా భూమి లోపలికి వెళ్లారు. బ్రహ్మపైనుంచి పడుతున్న కేతకి పువ్వుని చూసి, నువ్వు నా మాటకు సాక్ష్యంగా నిలబడి నేను జ్యోతిర్లింగం చివర చూశానని చెప్పాలి అని బ్రహ్మ కేతకి పువ్వుతో అన్నాడు. విష్ణువు యథాతథంగా నేను ఈ జ్యోతిర్లింగం చివర చూడలేకపోయాను అని చెప్పాడు. బ్రహ్మ అబద్ధం చెప్పడంతో మరియు కేతకి పువ్వు కూడా తప్పుడు సాక్ష్యం చెప్పడం వల్ల శివుని పూజకు కేతకి పువ్వు అర్హత కోల్పోయింది. మరియు బ్రహ్మకు భూలోకంలో పూజలు జరగవని శివుడు తెలిపాడు. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.